పట్టు పరిశ్రమ అంటే ఒకప్పుడు సీమ జిల్లాలకే పరిమితమైన సాగు, అనుబంధ రంగం. నేడు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ స్థానం సంపాదించింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా రైతులు పట్టుపురుగుల పెంపకంలో పట్టు సాధించారు. 100 గుడ్లకు 100 కిలోల దిగుబడి సాధించకున్నా 60-70 కిలోలకు తగ్గని పట్టుగూళ్లలో ఏడాదికి 6-7 పంటలతో ఆశాజనకమైన రాబడులు పొందుతున్నారు. గూళ్ల ధర బాగుండటం, శాఖాపరంగా ప్రోత్సాహం, ఆధునిక పద్ధతులు వంటి సానుకూలతలు రైతులను ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు వరి, పత్తి మినహా మరో పంట గురించి ఆలోచించని కర్షకులు ఇప్పుడు మల్బరీ సాగుకే మొగ్గుతున్నారు. అచ్చంగా పట్టుపురుగుల పెంపకంతోనే మమేకమైన గ్రామాలు ఇప్పుడు జిల్లాల్లో కనిపిస్తున్నాయి. తేలికపాటి ఎర్రనేలలు, సాగునీటి వనరులుగా బోరుబావులు, ఏ పంట పండించినా తప్పని పెట్టుబడి తిప్పలు, ఎంత పండించినా తీరని అప్పులు, ఇవి ఒకప్పుడు ఈ పాటిమెట్ల గ్రామ రైతుల అవస్థలు. అలాంటి గ్రామంలో రైతుల పట్టుదలతో చేపట్టిన పట్టు పరిశ్రమ పల్లె కళనే మార్చేసింది. ఏడాదంతా పొలాల్లో మల్బరీ తోటల పచ్చదనం, నెల తిరిగేసరికి పట్టుగూళ్ల అమ్మకం ద్వారా రైతుకు వచ్చే రాబడి వారి ఆర్థిక స్థితినే మార్చేసింది. కూలీల ఇబ్బందులను అధిగమించి ఇంటి పట్టునే ఉంటూ ఇంటిల్లిపాదీ పనిచేసుకుంటూ అద్భుత ఫలితాన్ని సాధిస్తున్నారు. మేము గత 6 సంవత్సరాల నుంచి మల్బరీ తోటను పెంచుతున్నాము. మిగతా అన్ని పంటల మీద కష్టానికి ఫలితం ఉన్నది అని మా అనుభవంతో 50 ఫీట్ల షెడ్డుకైతే 2.5 నుంచి 3 ఎకరాల మల్బరీ తోట ఉంటే స్టెప్ బై స్టెప్ పంట వస్తుంది. ఎకరానికి ఒక పంట 3 స్టెప్పులు చేసుకుంటాం మేము. ఒక ఎకరానికి ఒక పంట వస్తుంటుంది. దీనికి మేము కామన్గానైతే మినిమం 6 నుంచి 8 పంటల వరకు తీస్తున్నాము. ఇవి 1 మంత్ లోపల మనకు వచ్చేస్తుంది పంట, డబ్బులు వస్తాయి. కాకపోతే చలికాలం అయితే కొద్దిగా ఒక వారం ఎక్కువ పడుతుంటుంది. 100 గుడ్లకి 50 నుంచి 70 వరకు వచ్చినాయి. మార్కెట్ బాగుంటుంది. మినిమం ఫస్ట్ మేము స్టార్టింగ్లో వేసినప్పుడైతే 200 కేజీ మాకు ఇచ్చేటోళ్ళు. అప్పుడు 40 రూపాయలు ఉండే బోనస్, 280-90 వరకు ఉంది ఇప్పుడు రేటు. బోనస్ కేజీకి ఇప్పుడు 50 రూపీస్ ఇస్తున్నారు. 1 ఎకరాలో వరి సాగు చేసే రైతులు అదే నీటితో 3 ఎకరాల్లో మల్బరీ సాగు చేసుకుంటున్నారు. 50 అడుగుల ఇలాంటి షెడ్లలో ఆకు లభ్యతను బట్టి 100 నుంచి 300 గుడ్లను పొదిగించుకుంటున్నారు. పడకల మీద పెంపకం వచ్చాక ఆకు కోసుకురావటమే గాని కత్తిరించి ముక్కలుగా చేసి వేయాల్సిన పని తప్పింది. దీంతో శ్రమ, సమయం కూడా ఎంతో ఆదా అవుతున్నాయి. బైవోల్టెన్ గోళ్లకు సర్కారు ప్రోత్సాహం కూడా ఇస్తోంది. దీంతో కిలోకు దక్కే ధర కాక ప్రతి కిలోపై 50 రూపాయలు అదనంగా వస్తుంది రైతుకు. పట్టు పరిశ్రమ ప్రోత్సహించడంలో భాగంగా మల్బరీ మొక్క మొదలు షెడ్ల నిర్మాణం, పడక ఏర్పాటు వరకు శాఖాపరంగా రాయితీలు అందుతున్నాయి. మల్బరీ తోటలో డ్రిప్ పెట్టేందుకు 90% రాయితీ అందుతుంటే చీడపీడల నివారణకు వాడే రసాయనాల కొనుగోలుకు 50% రాయితీని అందజేస్తున్నారు. స్టార్టింగ్ పెట్టుబడి డ్రిప్ వేసుకొని మొక్కలు వేసుకోవాలి. తర్వాత షెడ్ కట్టుకోవాలి. షెడ్డుకు వాళ్ళు కొంత సబ్సిడీ ఇస్తారు, మొక్కలు వాళ్ళే ఇస్తారు. షెడ్డుకు వాళ్ళు అప్పుడు 75,000 ఇచ్చిరు మా అప్పుడు. ఇక మిగతా పెట్టుబడి అంటే ఏముండదు. ఇక మన కూలీల ఖర్చు, పెంట ఖర్చు, మసాలా ఖర్చు, మన శ్రమే ఎక్కువ ఉండాలి. ఇంక వేరే పెద్ద సమస్యలు అంటే ఏముండవు. ఇక ప్రతికూలతలతో ఒక పంట దెబ్బతిన్నా నెల తిరిగేసరికి మరో పంట పెట్టుకోవచ్చన్న ధీమా రైతుకుంటోంది. 21 రోజులు తిరిగేసరికి గూళ్లు అమ్మకానికి వచ్చేస్తున్నాయి. అయితే పెంపకానికి ఆకు అంది వచ్చేలా మల్బరీ పెంపకంలో జాగ్రత్త వహించడం, పురుగులకు సీజన్ల వారీగా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం చేస్తే పంట పోవటమన్నది ఉండదంటున్నారు రైతులు. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పురుగుల పెంపకంలో కొనసాగుతున్నవారు ఉన్నారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు విస్తీర్ణం ఎన్నో రెట్లు పెరిగింది. దాదాపు 1000 ఎకరాల్లో మల్బరీనే సాగవుతోంది. మల్బరీ మనం పత్తి, వరి కన్నా కొంచెం లాభదాయకమైంది. 1 ఎకరం వరి పంట పెట్టే నీళ్ళతోటి 2 ఎకరాలు మల్బరీ సాగు చేసుకోవచ్చు. అది డ్రిప్ ఇరిగేషన్ తోటి. మనకు డ్రిప్ ఇరిగేషన్ కూడా గవర్నమెంట్ 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తున్నది. మొక్కలు కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళే సప్లై చేస్తారు. మనం 1 తారీఖు నాడు గుడ్లు పగిలితే 30 తారీఖు నాడు మార్కెట్లో మనం గుళ్ళు అమ్ముకొని డబ్బులు జేబులో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సంవత్సరంలో 8 నుంచి 9 పంటల దాకా మేము చేస్తున్నాం. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ నేను 9 పంటలు చేసిన. ఈసారి కూడా 9 పంటలు చేస్తాను. ఇప్పుడు 7వ పంట నడుస్తున్నది. నల్గొండ జిల్లాలో మోత్కూరు మండలంలోనే కాదు, ఆత్మకూరు మండలంలోనూ పలు గ్రామాలు ఇప్పుడు పట్టు సిరులతో పటిష్టంగా మారుతున్నాయి.